ఈ ప్రజలను గద్దించి ఖండించి బుద్ధి చెప్పమంటున్నాడు పౌలు. చూడండి, తిమోతికి రాసిన ఇది బైబిల్ చట్టం, ఇది దేవుని చట్టం. దేవుని చట్టం ముందు మానవుడు రాసిన చట్టం పనికి రాదు. ఈ ఇండియన్ పీనల్ కోడ్ ఈవేళ నా దగ్గరకు వచ్చి నువ్వు బైబిల్ చెప్పకూడదు అంటే నేను బైబిల్ చెబుతాను అని చెబుతాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము చూడండి. 2వ వచనము నుండి, ఖండించుచు గద్దించుము, బుద్ధి చెప్పుము. ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. బైబిలుకు భిన్నంగా ఉన్నవారు ఎవరైనా వారిని ఖండించమని బైబిల్ చెబుతుంటే ఈ న్యాయశాస్త్ర కోవిదుడు ఎవడైనా ఇండియన్ పీనల్ కోడ్లోని ఏ సెక్షన్ అయినా నువ్వు బైబిలులో చెప్పినా నువ్వు ఖండించకూడదు అనే అధికారం ఎవరికీ లేదు. 2 తిమోతి 3వ అధ్యాయం 16-17 వచనాలు చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు చూడండి. దైవజనుడు అంటే పిడి సుందర్రావు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన వ్రాయబడిన బైబిల్లోని ప్రతి మాట ఉపదేశించటానికి, ఖండించటానికి, తప్పుదిద్దడానికి, శిక్ష చేయటానికి ప్రయోజనకరమై ఉన్నదని నా దేవుడు నాతో చెబితే నువ్వు చెప్పకూడదనడానికి ఎవడవు నువ్వు? నాకు ఇచ్చిన లైసెన్స్ దేవుడిచ్చాడు. దట్ ఈజ్ ఇన్ ద హోలీ బైబుల్. అది వద్దని చెప్పడానికి ఎవడు? ఖబర్దార్.